హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నేను ఒకళ్ళ గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వాళ్ళు అంటే ఎట్లుంటారంటే కొంతమంది మనం బాగుపడకపోయినా పర్వాలేదు, కానీ పక్కనోళ్ళు మాత్రం అస్సలు బాగుపడకూడదనే ఉద్దేశంతో ఉంటారు. ఎప్పుడు కూడా ఎవరు కూడా అలా కోరుకోకూడదు. అలా కోరుకుంటే దేవుడు అనేవాడు మనల్ని వెనక్కి లాగుతాడనమాట. ఆ కుళ్ళు కుతంత్రాలు ఉండోళ్ళు అక్కడే ఉంటారు, పైల్లోకి రాలేరు. వీళ్ళు ఎవరినైతే చూసి కుళ్ళుకుంటున్నారో దేవుడు వాళ్ళకే హెల్ప్ చేస్తుంటాడనమాట. ఆ బుద్ధులు మానుకుంటే వాళ్ళతోటి మనకెందుకు, మన కుటుంబం ఏందో మనం చూసుకుందాం, మన బతుకులు ఏందో మనం చూసుకుందాం అనుకునే వాళ్ళకి దేవుడు ఎప్పుడు అండగానే ఉంటాడు. కులుకునేవాళ్ళు కులుకొని చస్తానే ఉండండి, ఏడుస్తూనే ఉండండి. మేము అలా ఉంది అని చెప్పేసి అని ఎగిసిపడిన రోజు లేదు, లేదని చెప్పేసి అని సతికిలు పడ్డ రోజు లేదు. దాంట్లోనే తిని హ్యాపీగా ఉంటున్నాం అన్నమాట. మమ్మల్ని చూసి మీరు కుళ్ళుకున్నా చేసేదేముంది చెప్పండి? ఏమీ చేయలేరు. అలా కుళ్ళుకోవటం తప్పనిచ్చి ఇంకా అంతకంటే మీరు పీకేదేంలే, లాగేదేంలే. అర్థమైందా? అందుకని మీ కాపరాలేందో ఫస్ట్ మీరు చూసుకోండి, మీ బతుకులేందో మీరు చూసుకోండి. ఇంకొకళ్ళు ఉంటారు, పక్కనోడు పెళ్ళాం కళ్ళైతే సొంగార్చుకుంటా చూస్తుంటారు. వాడు పెళ్ళాం ఎక్కడికన్నా పోయారని, ఎక్కడ పోయి వచ్చామని అడిగే దమ్ము కూడా ఉండదన్నమాట. మళ్ళీ ధైర్యం కూడా ఉండదు. కానీ పక్కనోడు పెళ్ళాం ఏం చేస్తుంది, వాడి పెళ్ళాం ఎటు పోతుంది, ఎటు వస్తుంది, ఈ ఈ ఎందుకు అసలు మీకు? ఎవరైనా సరే బహుశా ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనుకున్నా, ఏం చేసినా ఏం బిక్కుంటారు మీరు? పిక్కునేది ఏమన్నా ఉందా? లేదా మీరు చేతులు పెట్టి ఏమన్నా ఆపేది ఏమన్నా ఉందా? ఏమి లేదు కదా. అలాంటప్పుడు మీకు ఎందుకు? మీరు చూసుకోండి, మీ పిల్లలు ఎటుపోతున్నారు, మీ చెల్లెళ్ళు ఎటుపోతున్నారు అనేది మీరు చూసుకోండి. మీ తల్లి ఎటుపోతుంది ఈ చూసుకుంటే యువతల ఆడవాళ్ళ గురించి తప్పు చేసి మాట్లాడరు కదా. ఎందుకు అలాగా? లేదు మా బతుకులు ఇంతేనంటారా? మీరు మారరా? మారేదేమి ఉండదా? ఇంకంతే, కొన్ని జీవితాలంట ఇంకంతేనంట. దేవుడు ఒక అవకాశం ఇస్తాడంట, మార్చుకోండి నైనా. మేము మారం, మాకు ఇదే హ్యాపీగా ఉంది, మేము అవతల గురించి ఆలోచిస్తూ ఉంటాం, మా ఇంట్లో వాళ్ళు ఎన్ని తప్పులైనా చేసుకొని ఎన్ని ఒప్పులైనా చేసుకొని మేము పట్టించుకోము, మేమైతే మాకు ఇదే హ్యాపీ అని అంటుంటారంట కొంతమంది. మీ బతుకులు ఇంకంతే, మీ బతుకులు మారవు. హ్యాపీగా ఉండేవాళ్ళని చూస్తే కుళ్ళుకోటాలు కుతంత్రాలు ఇవే మీరు చేసేది.